హలో అందరికీ, బంధుమిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఎట్లా జరుపుకున్నారండి రామనవమి? మేమైతే ఘనంగా జరుపుకున్నామండి. విలేజ్లో పెళ్లి పందిరి వేసినట్టే అచ్చం అట్లే వేసి మా వాళ్ళందరూ అలంకరిస్తున్నారు. మేము 9 టవర్స్ ఉంటాము. ఆ టవర్స్ అందరం కూడా కలిపి ప్రతి ఒక్క పండుగని సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఇక్కడ కూడా కుల మత భేదం ఏది లేకుండా అందరూ కూడా ముందొస్తారండి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, స్వామి అమ్మవార్లను అయితే రెడీ చేసి మండపంలోకి తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే, నేను కళ్యాణం పైన కూర్చుందామని అనుకున్నా. ఇంకా నాకు వీలు అవ్వదులే, ఎందుకు అన్నీ తెచ్చినాక మళ్ళీ వీలు అవ్వకపోతే బాగోదని చెప్పేసి నేను కళ్యాణం మీద కూర్చోవడం అయితే ఆపేసిన. అయితే ఇంట్లో పూజ చేసుకొని కూర్చునేసరికి అమ్మవారికి చీర కట్టేయడానికి రండి అని నాకు కాల్ చేసి, అక్కడ శేఖర్ అంకుల్ అని ఉంటారు, ఆయన కాల్ చేసి పిలిచినాడు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళు స్వామి అమ్మ వాళ్ళకి రెడీమేడ్ క్లాత్ తీసుకొచ్చినారు. అవి సెట్ అవ్వలేదండి. అయ్యో, ఈ సంవత్సరం కళ్యాణం మీద కూర్చోట్లేనే, ఎవ్రీ ఇయర్ కూర్చుంటానని చాలా బాధేసింది. అంతలోనే ఎందుకు బాధపడుతున్నావు, నీ ఇంటి నుంచి నాకు చీర తీసుకొచ్చి కట్టు అని సాక్షాత్తు ఆ అమ్మవారే మా ఇంట్లో నుంచి పట్టు చీర తీసుకొని అమ్మవారు కట్టుకొని మరీ కళ్యాణం మీద కూర్చుందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఎదుర్కోలండి, స్వామి అమ్మవార్లు వచ్చినప్పటికీ ఎదుర్కోళ్ళు నీళ్లు సాకబోసి స్వామి అమ్మవార్లకి మండపంలోకి ఆహ్వానం పలుకుతున్నాము. చూడండి, మా సీతమ్మకి ఏమిస్తారు, మా రామయ్యకి ఏమిస్తారు అని ఇక్కడ అడుగుతున్నారు. మేమైతే ఇక్కడ నీళ్ళు దారపోసి మంగళహారతులు ఇచ్చి అందరం షుగర్ వేసుకొని నోట్లో మండపంలోకి అయితే స్వామి అమ్మవార్లను తీసుకొని పోయినాం. చూడండి, ఇక్కడ మంచిగా అనిపించిందండి. అమ్మవారు నా ఇంటి నుంచి పట్టు చీర కట్టుకొని మండపంలోకి పోతున్నందుకు నేను లిటరలీ చెప్తున్నా కదా, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. నేను కళ్యాణంలో కూర్చోనందుకు అమ్మవారు నాకు ఈ ఆఫర్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. చాలా మంచిగా అనిపించిందండి.
చూడండి స్వామి అమ్మవార్లని అలంకరించిన తర్వాత ఎంత అందంగా ఉన్నారో భలే అనిపించిందండి నిజంగా. ఇక్కడ కళ్యాణం అయిపోయిన ఎంబటే స్వామి పంతులు గారు అన్నీ అడుగుతారని ఇక్కడ లేడీస్ అందరం బ్యాక్ సైడ్ ఉండి ఒడి బియ్యాలు కలపడము, సో పంతులు గారు ఏది అడిగితే అది అందివ్వడము, మండపం పైన వెళ్ళి స్వామి అమ్మవార్లకి పూలదండలు వేయడము అన్నీ కూడా దగ్గరుండి బాగా చేసినామండి. ఇక్కడైతే దీపాలు పెడుతున్నాము స్వామి అమ్మవార్లకి. ఇక్కడ పంతులు గారు అయితే తులసిమాల ఇచ్చారండి స్వామికి వేయమని. మేము రెడీ చేసినవన్నీ చూడండి. ఇక్కడ గమ్ముతో కొబ్బరి బొండం మీద జానకివిడ్ శ్రీరామ్ అని రాశారు మా వాళ్ళు. కలశధారణ దగ్గర ఇక్కడ ఫ్రూట్స్ పెట్టి తమలపాకులు పెట్టి అలంకరిస్తున్నాము. ప్రతిదీ అందరం కలిసి చేసుకుంటామండి. ఇక్కడ చూడండి కళ్యాణం మీద అయితే కూర్చున్నారు. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు అందరూ ఉన్నారండి. ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ పసుపు కుంకుమ అక్షంతలు అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ స్వామి అమ్మవార్లకి జీలకర్ర బెల్లము, తాలిబొట్టు, మెట్టెలు అన్నీ దగ్గరుండి పంతులు గారు ఒక్కొక్కటిగా చెప్తున్నారండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. వాళ్ళ ఇంటి పెళ్ళిలాగా అందరూ దగ్గరుండి చాలా బాగా చేసినారండి. ఇక్కడ అయ్యవారికి చూపించి అమ్మవారి మెడలో అయితే మంగళసూత్రం వేశారండి. కొంచెం గొంతు కిందకి దిగట్లేదు. అక్కడ ఉండి దగ్గరుండి జాగ్రత్తగా అమ్మవారి ఎద మీదకి తాలిబొట్టునైతే తీసుకొచ్చాము అందరం కూడా మెల్లిగా. ఎందుకంటే అవి నగలు, బాసింగము, జీలకర్ర బెల్లము ఏది కూడా జారకుండా
మంచిగా అయితే అమ్మవారి ఎద మీదకి తాళిబొట్టు అయితే తీసుకొని వచ్చాము. తాళిబొట్టు వేసిన ఎమ్మటే అమ్మవారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారో. చూడండి ఎంత మంది వచ్చారో. గుడికి పోయి వచ్చేవాళ్ళు గుడికి పోయి వచ్చారు, ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకున్నారు. అందరూ 12:30 వరకు మండపంలోకి అయితే వచ్చేసినారు. ఇక్కడ కూర్చుంది మా బ్యాచే ముందల. చాలా మంది వచ్చిర్రండి. స్వామి అమ్మవార్లకైతే పొడి బియ్యం సమర్పిస్తున్నానండి. ఇక్కడ పొడి బియ్యం అయిపోయిన ఎమ్మటే మంగళహారతి ఇవ్వాలంట. నాకు మంచిగా అనిపించిందండి ఒడి బియ్యము స్వామి అమ్మవార్లకు పోసినందుకు. కానీ కళ్యాణంలో కూర్చునేందుకు ఒక చిన్న బాధ, కానీ అన్నీ తీరిపోయినాయండి నాకు. ఇక్కడైతే స్వామి అమ్మవార్లకి మంగళహారతి ఇస్తున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మా ఫ్రెండు దేవుడు పాటలు పాడింది. నేను ఆ ఒరిజినల్ సౌండ్ పెట్టలేకపోతున్నా, ఎందుకంటే కాపీరైట్ వేస్తారు. ఫైనలీ పెళ్ళైతే అయిపోయింది. భోజనాల దగ్గరికి వచ్చినాం. భోజనాల వెరైటీ ఏంటా, టమాటో పప్పు, సాంబారు, జిలేబీ, వైట్ రైస్, పులిహోర, వడపప్పు, పానకము, ఏదో సిమ్లా మిర్చి కర్రీ, పెరుగు. మంచిగా అయితే వంటలు అయితే కట్టెల పొయ్యి మీద అండి. గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పి విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద వంటలు అయితే చేసిరు. చాలా టేస్ట్ అయితే అయినాయి. చాలా రష్ అండి, చాలా రష్. లాస్ట్లో అన్నం సరిపోక మళ్ళీ వండినారు. మా వాళ్ళకి భలే ఓపిక. వంటలు వండే వాళ్ళు కూడా వండిన తర్వాత వెళ్ళిపోరండి పాపం, అక్కడ వెయిట్ చేస్తారు. ఎవరికైనా తక్కువ పడినా చేసినా వండడానికైతే రెడీగా. ఇక్కడ మా టవర్ ఈసీ గారు అయితే వడ్డిస్తున్నారు. ఫైనల్గా స్వామి అమ్మవార్ల పెళ్లి భరత్ అయితే తీసినామండి. మంచిగా బ్యాండ్ తెప్పించిర్రు మా వాళ్ళు. స్వామివారు మా టవర్ దగ్గరికి రాగానే నీళ్ళధారణ చేసి మంగళహారతులతో స్వామివారికి వెల్కమ్ చెప్పినాము. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి మంగళహారతి ప్లేట్లు అయితే తీసుకొని వచ్చినారు. అందరం గుంపుగా స్వామి అమ్మవార్లకి హారతి ఇచ్చి వాళ్ళకి వెల్కమ్ చెప్తుంటే ఎంత బాగుందో. అందరం హారతి ఇచ్చిన తర్వాత స్వామి అమ్మవార్లను అయితే ఆఫీస్ రూమ్లో పెట్టామండి. భరత్ అయిపోయిన తర్వాత మంచిగా అనిపించిందండి. ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, రామయ్య, సీతాదేవి చాలా అలసిపోయినారు. చూడండి ఇక్కడ మంగళహారతులు తీసుకొని అయితే మేము ఆఫీస్ రూమ్కి వెళ్ళినాము. స్వామి అమ్మవార్లని ఆఫీస్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళడానికి వచ్చాము మేము. చూడండి ఎంత నీరసంగా ఉన్నారో పాపం. అమ్మవారి నగలు అయితే జారిపోతున్నాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాణి రామయ్య ఫుడ్ అండ్ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడైనా తెలియక తప్పుగా మాట్లాడుంటే నన్ను మాత్రం క్షమించండి. చూడండి అమ్మవారి వడ్డానం జారిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.